బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి రాజకీయ సమీకరణాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ఢిల్లీ రాజకీయాల్లోకి పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఆయన జాతీయ స్థాయిలో పార్టీకి అవసరమని చెప్పడం వెనుక అసలు వ్యూహం ఏంటి? ఇది నిజంగానే అధిష్టానం అవసరమా లేక రాష్ట్రంలో అధికార కేంద్రీకరణ కోసం వేస్తున్న ఎత్తుగడ? ఇప్పుడు ఇదే అంశం కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర కాంగ్రెస్ లో సీఎం తర్వాత అత్యంత సీనియర్ నాయకుడిగా అనుభవజ్ఞుడిగా గుర్తింపు పొందిన భట్టి విక్రమార్క పేరు ఇప్పుడు ఢిల్లీ రాజకీయాల చుట్టూ తిరుగుతోంది. హిందీ, ఇంగ్లీష్ భాషలపై పట్టు, పార్లమెంటరీ వ్యవహారాలపై అవగాహన, జాతీయ స్థాయిలో పనిచేసిన అనుభవం ఉన్న భట్టి సేవలు పార్టీకి దేశవ్యాప్తంగా అవసరమని కాంగ్రెస్ అధిష్టానానికి ఫీడ్ బ్యాక్ వెళ్లిందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఈ ప్రచారంపై మరో కోణం కూడా చర్చకు వస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యామ్నాయంగా కనిపించే అత్యంత బలమైన నాయకుడు భట్టి విక్రమార్కనే అన్నది ప్రచారమే కాదు, వాస్తవం కూడా. అలాంటి నాయకుడిని ఢిల్లీకి పంపితే తెలంగాణ కాంగ్రెస్ లో అధికార కేంద్రీకరణ మరింత సులభమవుతుందనే రాజకీయ విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. భట్టి విక్రమార్కను జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లాలనే ప్రతిపాదన నిజంగా పార్టీ అవసరాల కోసమేనా లేక ఒకే కేంద్రం నుంచి పార్టీని నడిపించే వ్యూహంలో భాగమా అనే ప్రశ్నలు కాంగ్రెస్ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. మరోవైపు భట్టి విక్రమార్క పార్టీకి విధేయుడిగా, క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తించే నాయకుడిగా ఆయనకు పేరుంది. దీంతో ఢిల్లీకి వెళ్తారా లేక తెలంగాణ రాజకీయాల్లోనే కొనసాగుతారా అన్నది అధిష్టానం నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ఈ ప్రచారంపై అధికారికంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ ఈ రాజకీయ ప్రచారం వెనుక అసలు వ్యూహం ఏమిటన్నది మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది. ఇక భట్టిని ఢిల్లీకి పంపడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెర వెనుక చక్రం తిప్పుతున్నారన్న చర్చ పార్టీలో జోరందుకుంది. ఒక సీనియర్ నాయకుడి ద్వారా ఈ విషయం లీక్ అయినట్లుగా తెలుస్తోంది. కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేయడంలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క కమిషన్లు వసూలు చేశారనే ప్రచారం జరిగింది. కొందరైతే భట్టి కౌంటర్ బాగా నడుస్తోంది అనే సెటైర్లు వినిపించాయి. ఈ అంశాలను సైతం అప్పట్లో ఢిల్లీ పెద్దల చెవిలో పడేశారట సీఎం రేవంత్. కానీ అధిష్టానం భట్టిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సీఎం బిగ్ స్కెచ్ వేశారన్న టాక్ నడుస్తోంది. గౌరవప్రదంగా ఢిల్లీకి పంపే ప్లాన్ లో భాగంగానే రేవంత్ కొత్త ఎత్తులు వేస్తున్నారన్న గుసగుసలు ఆ పార్టీ సీనియర్ల నుంచి వినబడుతున్నాయి. మొత్తానికి భట్టి విక్రమార్క ఢిల్లీ పయనంపై జరుగుతున్న చర్చ కాంగ్రెస్ లో కొత్త రాజకీయ సమీకరణాలకు సంకేతమా లేక అధిష్టానం తీసుకోబోయే సాధారణ సంస్థాగత నిర్ణయమా అన్నది తేలాల్సి ఉంది. అయితే ఈ ప్రచారాలన్నిటికీ చెక్ పడాలంటే కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే నిర్ణయమే కీలకం కానుంది. ఈ విషయాలకు సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ రత్నకుమార్, గుడ్ ఆఫ్టర్నూన్. ఢిల్లీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఢిల్లీ రాజకీయాల్లో పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే వాదన అయితే బలంగా వినిపిస్తోంది. మరి జాతీయ స్థాయిలో నిజంగా పార్టీకి అవసరం అంటారా? అసలు ఇలా డిప్యూటీ సీఎం ను ఢిల్లీకి పంపించే చెప్పడం వెనుక కూడా అసలు వ్యూహం ఏంటంటారు? అప్డేట్స్ ఏంటి రత్నకుమార్? వాస్తవానికి మొదటి నుంచి కూడా భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉన్నారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనప్పటికీ కూడా ఎటువంటి పక్క పార్టీ చూపులు అనేది లేకుండా పార్టీకి కట్టుబడి ఉన్నటువంటి సీనియర్ నాయకుడిగా, అలాగే తన నియోజకవర్గంలో ముఖ్యంగా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యంత పేరు పొందినటువంటి నాయకుడిగా భట్టి విక్రమార్కకు పేరుంది. అటువంటిది ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో
ఆయన ఇటు మరోసారి రాజకీయ సమీకరణాలపైన కొంత ఆసక్తికరమైనటువంటి చర్చలు జరుగుతున్నటువంటి తరుణంలో రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్కను పంపించినటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయేమనేటువంటి అనుమానాలు ఖచ్చితంగా కలుగుతున్నాయి. అయితే ఆయన జాతీయ స్థాయిలో పార్టీకి అవసరం అంటూ కూడా వస్తున్నటువంటి సంకేతాలు ఇవి నిజంగానే అధిష్టానం అవసరమా, లేకపోతే రాష్ట్రంలోనే అధికార కేంద్రీకరణ కోసం ఇటు ప్రస్తుతం ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఎత్తుగడన అనేటువంటి సందేహాలు అనేవి కలిగిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఈ అంశం అనేది బట్టి విక్రమార్కను ఢిల్లీకి పంపించబోతున్నారు, కాంగ్రెస్ జాతీయ రాజకీయాల్లో ఆయన్ను ఉపయోగించుకోబోతున్నారు అన్నటువంటి వస్తున్నటువంటి వార్తలు మాత్రం కొంత హాట్ టాపిక్ గా మారాయని చెప్పాలి. అయితే రాష్ట్ర కాంగ్రెస్ లో సీఎం తర్వాత అత్యంత సీనియర్ నాయకుడిగాను అనుభవజ్ఞుడిగా గుర్తింపు పొందినటువంటి బట్టి విక్రమార్క పేరు ఇప్పుడు ఢిల్లీ రాజకీయాల వెనుక చుట్టూ తిరగడం వెనుక అనేక కారణాలు అవి కనిపిస్తూ ఉన్నాయి. వైపున హిందీకి సంబంధించి కావచ్చు, భాషల పైన ముఖ్యంగా ఆయనకు పట్టుంది. తెలుగు మాత్రమే కాకుండా హిందీ, ఇంగ్లీష్ భాషల్లో పట్టున్నటువంటి నాయకుడు. అలాగే పార్లమెంటరీ వ్యవహారాల పైన అంటే గతంలో ఎన్నో కీలక బాధ్యతలు నిర్వర్తించిన బట్టి విక్రమార్క ఆయన పార్లమెంటరీ వ్యవహారాల పైన సైతం మంచి అవగాహన కలిగి ఉన్నారు. జాతీయ స్థాయిలో పార్టీ నుంచి పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి బట్టి విక్రమార్క సేవలు దేశవ్యాప్తంగా అవసరమని కాంగ్రెస్ అధిష్టానానికి వెళ్ళిందనేటువంటి ఒక ఫీడ్బ్యాక్ వెళ్ళిందనేటువంటి ప్రచారం రాజకీయ వర్గాల్లో చాలా స్పష్టంగా వినిపిస్తోంది. అయితే ఈ ప్రచారంపై మరొక కోణంలో కూడా చర్చ అనేది జరుగుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యామ్నాయంగా కనిపించే అత్యంత బలమైన నాయకుడు బట్టి విక్రమార్కనే అన్నది కేవలం అంటే ప్రచారంలా మాత్రమే కాకుండా ఇది వాస్తవంగానే చూడాల్సి ఉంటుంది. అలాంటి నాయకుడిని ఢిల్లీకి పంపితే తెలంగాణ కాంగ్రెస్ లో కొంత అధికార కేంద్రీకరణ సులభం అవుతుంది, ఎందుకంటే పోటీ అనేది తగ్గుతుంది అనేటువంటి రాజకీయ విశ్లేషణలు కూడా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. బట్టి విక్రమార్కను జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లాలనే ప్రతిపాదన నిజంగా పార్టీ అవసరాల కోసమేనా, లేకపోతే కేంద్రం నుంచి పార్టీని నడిపించే వ్యూహంలో భాగమా అనేటువంటి ప్రశ్నలు ప్రస్తుతం చర్చకు దారితీస్తున్నాయనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే మరోవైపు బట్టి విక్రమార్క పార్టీకి విధేయుడిగా క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిగా గుర్తింపు పొందారు. ఏ పదవిని ఇచ్చినప్పటికీ కూడా ఆయన బాధ్యతాయుతంగా ఆ పదవులు నిర్వర్తిస్తూ ఉంటారు. సో మరి వీటన్నిటి నేపథ్యంలో ఆయన్ను ఢిల్లీకి పంపించి కాంగ్రెస్ పార్టీ నుంచి జాతీయ రాజకీయాల్లో వినియోగించుకోవాలంటూ వస్తున్నటువంటి వార్తలకు సంబంధించి మరి ఆయన ఢిల్లీకి వెళ్తారా, లేదంటే రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగుతారా అన్నది ప్రస్తుతం అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయాలపైన ఆధారపడి ఉంటుంది. అయితే రత్నకుమార్, అయితే బట్టి విక్రమార్కను ఢిల్లీకి పంపడం నిజంగా గౌరవప్రదమైన పదోన్నత, లేకుంటే రాష్ట్ర రాజకీయాల నుంచి దూరం చేయడం అంటారా? వాస్తవానికి ఇది రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తున్నటువంటి వ్యవహారమే అయితే ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి ధీటుగా ఉన్నటువంటి నాయకుడు. నిన్నమొన్నటి వరకు మనం గమనించినట్లయితే ఎప్పుడైతే గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడినటువంటి వ్యక్తుల్లో రెండవ వ్యక్తి బట్టి విక్రమార్కనే. మొదటగా రేవంత్ రెడ్డి పేరును సూచించడం జరిగింది, తర్వాత బట్టి విక్రమార్క పేరు ఉంది, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇలా పలువురు ఈ ముగ్గురు నాయకులు కూడా సీఎం పీఠం కోసం పట్టుబట్టినటువంటి సందర్భంలోనే సో ఎటకేలకు సీఎం పదవి అనేది రేవంత్ రెడ్డిని వరించింది. అయితే పార్టీ పరంగా మాత్రం మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి తర్వాత అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి బట్టి విక్రమార్క. సో ఇప్పుడు ఆయన ఖచ్చితంగా కాంపిటీషన్ గా మారుతాడు అనేది అది ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం. అయితే ఆయన ఢిల్లీ రాజకీయాల్లో అవసరము, ఢిల్లీలో ఆయన ఉండాలి, జాతీయ స్థాయిలో పార్టీకి వినియోగించుకోవాలనేది కనుక రాష్ట్ర స్థాయిలో కలిగినటువంటి ఆలోచన అయితే అది ఎత్తుగడగానే భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా ఖచ్చితంగా ఇది కేంద్రం నుంచి వచ్చినటువంటి నిర్ణయం అయితే మాత్రం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని ఇటు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో వినియోగించుకోవడానికి సంబంధించి కావచ్చు, దాన్ని కొంత మరొక రకంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది ఎదురవుతోంది. బట్టిని ఢిల్లీకి పంపడంలో మరోవైపు రేవంత్ రెడ్డి చక్రం తిప్పుతున్నాడు అన్నటువంటి చర్చ కూడా పార్టీలో జోరుగా. రత్నకుమార్, అలాగే రేవంత్ భట్టి మధ్య కూడా విభేదాలు ఉన్నాయి అనే వాదన కూడా వినిపిస్తుంది. మరి దీంట్లో వాస్తవం ఎంత అనుకోవాలి? వాస్తవానికి గతంలో కొంత బట్టి విక్రమార్కకు అలాగే రేవంత్ రెడ్డికి మధ్య కొంత విభేదాలు అనేవి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కొంత ఇండైరెక్ట్ గా ఇవన్నీ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. మనం ఉదాహరణకు గమనించినట్లయితే రీసెంట్ గా
ఇటు సింగరేణి ఆ బొగ్గు కాంట్రాక్ట్ల విషయంలోనే ఒకే వర్గంలో అంటే ఒకే పార్టీలో ఉన్నటువంటి నేతలకు సంబంధించి కూడా ముఖ్యంగా బట్టి విక్రమార్కను కొన్ని ఆ ముఖ్యమంత్రిని సపోర్ట్ చేసేటువంటి కొన్ని మీడియా ఛానళ్లు ఆ బట్టి విక్రమార్కను టార్గెట్ చేసినటువంటి వ్యవహారం, దాన్ని ఆ సమస్యను మళ్ళీ తానే పరిష్కరిస్తున్నట్లు కూడా రేవంత్ రెడ్డి అక్కడ రియాక్ట్ అయినటువంటి విధానం ఏదైతే ఉందో, సో ఇదంతా కూడా ఇంటర్నల్ గా ఉన్నటువంటి విభేదాలను ఒకసారి బయట పెట్టిందనే చెప్పాలి. సో అయితే ఇవన్నిటిని కూడా బయటికి రాకుండా పార్టీ ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తున్నటువంటి నేపథ్యంలోనే, అంటే ఆ అడ్డుకట్ట వేస్తూ ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రకంగా వారి మధ్య ఉన్నటువంటి ఇంటర్నల్ విభేదాలు అనేవి ఏదో ఒక రూపంలో బయటకు వస్తున్నట్లే ఉన్నాయి. ఇంకా కాంట్రాక్టర్లకు చేయడంలో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క కమిషన్లు వసూలు చేశారన్నటువంటి ప్రచారాలు కావచ్చు, అందరూ బట్టి కౌంటర్ బాగా నడుస్తుందనే సెంటైర్లు వినిపించాయి. ఈ అంశాలన్నీ కూడా అప్పట్లో ఢిల్లీ పెద్దల చెవిలో పడ్డాయి. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యంగా సీఎం నుంచే ఇక్కడ బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి విషయాలు అనేవి ఢిల్లీ దాకా వెళ్ళినటువంటి విషయాలు కూడా గతంలో అనేక రకాలుగా వినిపించాయి. సో వీటన్నిటిని బట్టి సీఎం బట్టి పట్ల తనకు కాంపిటీషన్ గా ఉన్నటువంటి బట్టి పట్ల బిగ్ స్పెచ్ వేశారన్నటువంటి టాక్ అనేది నడుస్తోంది. అందులో భాగంగానే ఇటువంటి మరొకలాగా సిచ్యువేషన్ అనేది డైవర్ట్ కాకుండా గౌరవప్రదంగానే బట్టి విక్రమార్కను ఢిల్లీకి పంపించాలన్నటువంటి ప్లాన్ లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కొత్త ఎత్తుగడ వేశారన్నటువంటి గుసగుసలు ఆ పార్టీ సీనియర్ల నుంచే వినపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే భట్టి ఒకవేళ నిజంగా ఢిల్లీకి వెళ్తే గనక రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉందంటారా? వాస్తవానికి ఇది ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశమే ఉంటుంది. ఎందుకంటే బట్టి విక్రమార్క చుట్టూ కొంతమంది అంటే అనునాయులుగా ఉన్నటువంటి ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్నటువంటి నేతలు కావచ్చు, లేకపోతే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నేతలు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు ఎంతో కాలం నుంచి పనిచేస్తూ వస్తున్నటువంటి నేతలందరూ కూడా బట్టి విక్రమార్కకు కొంత సన్నిహితంగాను దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. రీసెంట్ గా ఒకవేళ ఆయన పైన ఏదైనా ఇతర అభియోగాలు అనేవి ముఖ్యంగా సింగరేణి కాంట్రాక్ట్ల విషయంలో కావచ్చు, లేకపోతే ఆర్థిక శాఖ పరమైనటువంటి అంశాల్లో ఆయన్ను ఎవరన్నా ఎత్తిచూపేటువంటి ప్రయత్నం చేసినప్పుడు పార్టీలో ఉన్నటువంటి సీనియర్లే ఆయనకు మద్దతుగా అవతల వ్యక్తులను కట్టడి చేసేందుకు తీవ్రంగా పోరాడినటువంటి సందర్భాలను కూడా చూస్తూ వచ్చాం. అటువంటిది ఇప్పుడు ఢిల్లీకి బట్టి విక్రమార్కను పంపించడం అనేది ఖచ్చితంగా అది అసంతృప్తిగా భావించినటువంటి అవకాశాలే ఉంటాయి. పైగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్లలో ఆయనకు మొదటి నుంచి కూడా సన్నిహితంగా ఉన్న వాళ్ళు అసంతృప్తిగా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు కేంద్రం గనక ఇది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయన గురించి నెగిటివ్ గా పోర్ట్రే చేసేటువంటి ప్రయత్నాలు గనక జరిగాయన్న విషయం గనక కన్ఫర్మ్ అయితే ఇది ఖచ్చితంగా ఇక్కడ బట్టి విక్రమార్కను పక్కన పెట్టేందుకు ఆయన యొక్క హవాను తగ్గించడంలో భాగంగానే కొంతమంది వ్యతిరేకులు వేసినటువంటి వెత్తుగడగా భావించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ కేంద్ర ప్రభుత్వమే ఆయనకు ఒక ఉన్నత గౌరవాన్ని ఇచ్చి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గనక ఏ రకంగా అయితే పార్టీని ముందుకు నడిపించడంలో అధికారంలో రావడంలో సీనియర్ నాయకుడిగా కీలక పాత్ర పోషించారు, అదే విధంగా ఇతర రాష్ట్రాల్లోనూ ఎందుకంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలపైన ఈసారి ఎలాగైనా సరే అధికారంలోకి రావాలి అంటూ కూడా పోరాడుతున్నటువంటి నేపథ్యంలో సో ఆ రకంగా ఇతర రాష్ట్రాల్లో కూడా సేవలు అందించేందుకు బట్టి విక్రమార్కను ఉపయోగించుకోవడం కోసమే ఢిల్లీ రాజకీయాల్లోకి పిలిపించుకున్నటువంటి విషయాలు రెండు విషయాలను కనుక రెండు రకాలుగా కూడా కంపేర్ చేయాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యంలో సో ఆ రకంగాను అది కొంత గౌరవంగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఢిల్లీకి బట్టి వెళ్ళబోతున్నారు, ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారు అన్నటువంటి వార్తలు మాత్రం కొంత చర్చనీయాంశంగానే మారాయని చెప్పాలి తెలంగాణ రాజకీయాల్లో. ఓకే రైట్ రత్న కుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.